గత రెండున్నర సంవత్సరాలు అవ్వబోతుంది. ప్రతిరోజు ప్రజలను ఇబ్బంది పెట్టడం, ప్రతిరోజు ప్రజలను రోడ్డు మీదకి తీసుకొచ్చడమే పని లాగా చేసుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు. అదే గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలను ఎట్లా చూసుకున్నాడు, ఎలా ఆదుకున్నాడు, రైతులను ఎలా ఆదుకున్నాడు, స్టూడెంట్లను ఎలా ఆదుకున్నాడు, మహిళలను ఎలా తన పొట్టలో పెట్టి చూసుకున్నాడు కేసీఆర్ గారు, మనం చూసాం. ఇప్పుడు ఎలా ఉంది పాలన, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది పెట్టడం, ప్రజలను రోడ్డు మీదకి లాగడం. చిన్న పిల్లలండి, ఇవాళ చూడండి కాలనీలో మొత్తం చిన్నపిల్లలు బయటకు వచ్చారు. ఎందుకంటే హైడ్రా అని చెప్పేసి వీళ్ళను ఇల్లు కూల్చాలి అని చెప్పేసి నోటీసులు పంపించడం ద్వారా వాళ్ళు భయాందోళన పడి, పేరెంట్స్ ఏదైతే బయటకు రావడం వల్ల పిల్లలు కూడా ఆందోళన పడి వాళ్ళ చదువు సంధ్య లేకుండా ఇవాళ చిన్న పిల్లలు ఎప్పుడన్నా రోడ్డు మీదకి రావడం మనం చూసినామా? గత పాలనలో ఎప్పుడన్నా పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం, పెద్దవాళ్ళతో పాటు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడడం ఎప్పుడన్నా చూసినామా? ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు స్కూళ్ళు రేపటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. కొన్ని స్కూల్స్ అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, 2 ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. ఇంతవరకు వాళ్ళకి చదువు సంధ్య లేకుండా బయటకు వచ్చి ఇలా ఇబ్బంది పడుతున్నారు. మూసి సుందరీకరణ అని అంటున్నారు. సుందరీకరణ అంటే ఏంటి? అన్ని కూలగొట్టి పెట్టడమా? ఇచ్చిన హామీలు అయితే ఒకటి నెరవేర్చలేదండి. ఒక మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి ఉంటాడు, కానీ వేరే హామీ ఎక్కడ వచ్చిందండి? 420 హామీలు, 60 గ్యారెంటీలు అన్నారు. ఏ ఒక్క గ్యారెంటీ అయినా ఇచ్చినా ఇప్పటి వరకు? రైతు బంధు రాలేదు. మరి యాసంగి పంట అయిపోయింది, రాబోయే పంట అవబోతుంది, ఇంకా ఇంతవరకు రైతు బంధు వేయలేదు. మరి ఎవరికి బాగా చేశారండి? 500 కోట్లు మొత్తం అప్పు తీసుకొస్తున్నాడండి. 5,000 కోట్లు అప్పు తీసుకొస్తున్నాడండి కేసీఆర్ గారు. గత పాలనలో 10 సంవత్సరాలు చేసిన అప్పు ఇతను 2 సంవత్సరాలలో చేస్తున్నాడు. మరి చేసిన అప్పును తీసుకొచ్చి మరి ఎక్కడ పెడుతున్నారు మనం చూస్తున్నాం. ఎక్కడ సుందరీకరణ అయింది? మరి ఎక్కడ పని స్టార్ట్ చేయలేదు కదా, ఎక్కడ ఒక ఇటుక పెట్టలేదు. మరి నేను పని స్టార్ట్ చేస్తున్నా, నేను సుందరీకరణ చేస్తున్నా, నేను మా గ్యారంటీలు అమలు చేస్తున్నా అని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పడం తప్ప, టీవీలలో, వార్తలలో, పేపర్లలో ఇచ్చుకోవడం తప్ప ఎక్కడన్నా నెరవేరిందా? ఆడపిల్లలకు స్కూటీ అన్నారు, ఎవరికైనా ఒక స్కూటీ వచ్చిందా? ఆడవాళ్ళకి మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు. ఒక్క మహిళకైనా 2,500 వచ్చిందా? మా మహిళలు, ఇంతమంది మహిళలు ఉన్నారు, ఒక్కరినన్నా అడగండి, ఎవరైనా చెప్తారా? నెక్స్ట్ ఎలక్షన్ కాదండి, ఇప్పటి నుంచే చూస్తూ ఉన్నాము. ప్రతి ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు చేసిన పాలన అవన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నారు. మళ్ళీ సారే కావాలంటున్నారు, మళ్ళీ కేసీఆర్ గారే కావాలంటున్నారు. ఫైనల్ గా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మీరు చేయకండి. మీరు 420 హామీలు ఇచ్చారు, ఆ హామీల పైన ఫోకస్ పెట్టండి, ఆ హామీలను నెరవేర్చండి. ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసి ఇవాళ ఏం సాధిస్తున్నారండి? ప్రజలు మీ తప్పకుండా తిరగబడతారు. రాబోయే కాలంలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఇది గట్టిగా బల్ల బుద్ధి చెప్తున్నాము. రాబోయే కాలంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారి పాలనే కోరుకుంటున్నారు. తుషార్ గాంధీ గారి మునిమనవాడు ట్వీట్ చేసిండు. ఏమని ట్వీట్ చేసిండు? ఇవాళ ఈ పేదల ఇల్లు కూలగొట్టి నాకు విగ్రహం పెట్టమంటే మహాత్మా గాంధీ చెప్పలేదు. పేదవాళ్ళకు గూడు కల్పించాలని చెప్పిండు, కానీ ఇల్లు కూలగొట్టమని చెప్పలేదు కదా. ఇది రాక్షస పాలన అని చెప్పి తుషార్ గాంధీ ట్వీట్ చేసిండు. అంతకంటే ఇంకేముంటది ఘోరం? రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలన. రాక్షసానందం పొందుతున్నాడు రేవంత్ రెడ్డి. అసలు పిచ్చి కుక్క గడిచినట్టు ఎందుకు అట్లా జనాల మీద పడి, ఎందుకు ఇట్లా ప్రతి బస్తీకి ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. నేను ఒక అమ్మాయి అడుగుతుంది, మేము పేద ఆర్టిస్టులమా, మేము ఎట్లా కనిపిస్తున్నాం? మేము మొత్తం రోడ్డును పడేసి వాళ్ళకి నిలబడడానికి నీడ లేకుండా, తిండి లేకుండా, వాళ్ళకి 3 రోజులు 4 రోజుల నుంచి రోడ్డు మీద పడి పచ్చి బాలెంతలు. ముసలమ్మలు మాకు విషం కలిపి పెట్టండి, విషం కలిపండి, నీళ్ళ ట్యాంకర్లు కల్పించండి, మాకు పీడపోతుందని చెప్పేసి అడుగుతున్నారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? 2 ఏళ్ళు ఇంత అరాచకమా? రేపొద్దున ఇంకా 3 ఏళ్ళు ఏం చేయదలుచుకున్నాడు? ఇంకా రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ప్రజలు మొత్తం తిరగబడతారు, ఎక్కడికక్కడ తిరగబడి నేను తరిమి కొట్టే రోజులు వచ్చినాయి, దగ్గర పడ్డాయి. ఇంకా తరిమి కొడతారు. 6 పథకాలు చెయ్యడు, అవి నెరవేర్చాడు, అవి చేత కాదు, కానీ ఇల్లు మాత్రం కూలుస్తాడు. 6 పథకాలు చెయ్యడు, 120 హామీలు ఇచ్చాడు, ఏది చెయ్యడు, ఏది నెరవేర్చాడు. ఇవి ఇల్లు మాత్రం కూలగొడుతున్నాడు, పేదల ఇల్లు మాత్రం కూలగొడుతున్నాడు. ఎవడిచ్చిండండి ఈయనకి అధికారము? పేదలకు వాళ్ళకు మా ఓటేసింది ఎందుకు? వాళ్ళు మాకేదో మంచి చేశాడనే కదా. నువ్వు వాళ్ళ ఇల్లు కూలగొడితే ఎక్కడ పోతారు వాళ్ళు? ఎవరిని అడుగుతారు?
నువ్వు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రస్థానం పొందుతున్నావు నిన్న. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ప్రజలంతా ఎక్కడికక్కడ తిరగబడి నిన్ను పిచ్చి కుక్కలాగా తరిమి కొట్ట రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇది డ్రామానా? పేదల ఇల్లు కూలగొట్టు డ్రామానా? మీరు చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడము. ప్రజలకు నిద్ర పట్టట్లేదు. ప్రతి పార్టీ వస్తుంది, మాట్లాడుతుంది, వెళ్తుంది, అంతేగాని న్యాయం జరుగుతుందన్న నమ్మకం అదే. టిఆర్ఎస్ పార్టీ 100% మేము అండగా నిలబడతాం. బుల్డోజర్లకు అడ్డం పండుకుంటాం. మేము అడ్డం పండుకుంటాం. మా రామన్న గాని హరీష్ అన్న గాని మేమందరం కార్యకర్తలం అందరం ఒక సైనికులుగా రోడ్డు మీకు అడ్డం పండుకుంటాం. బుల్డోజర్ మా మీదకని ముందు పోవాలి. బుల్డోజర్ ఒక ఇల్లు కొట్టనీయం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. చూస్తూ ఉంటాం. చిన్న చిన్న పిల్లలండి ప్లే కార్డులు పట్టుకొని వాళ్ళకి ఏమవసరం? చిన్న చిన్న పిల్లలు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? అది మాకు ఇల్లు లేదు అని చెప్పి ఆ పిల్లలు ఎక్కడికి పోవాలా? ఇది చూడండి, పిల్లలకి ఎగ్జామ్స్ ఒక పక్కన వాళ్ళు చదువుకుంటారా? రోడ్డు మరి తల్లిదండ్రులతో పాటు నేర్చుకుంటూ కూర్చుంటున్నారు. చదువు మీద నీకు చదువు లేదు, పిల్లల్ని చదువుకోనియవా? ఎక్కడికో యూనివర్సిటీకి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకుంటావు, కానీ ఇక్కడ ఉన్న పిల్లలు చదువుకోనియవా? చదువు చెప్పించవా? చదువుకునే టైంలో ఎగ్జామ్స్ టైంలో ఇట్లా చేస్తావా నువ్వు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నిన్ను మాత్రం దగ్గర పడే రోజులు మాత్రం నిన్ను మాత్రం తరిమి కొడతాం మేము. వాళ్ళు అడిగినరా? నిన్ను అడిగినరా డబ్బులు? ఇక్కడ ఇల్లు గుళ్ళ కొట్టి మొత్తం అంతా ఇల్లు గుళ్ళ కొట్టి ఇచ్చేసి నువ్వు మూటలు పంపేయనికనే కదా నువ్వు ఇదంతా చేసేది. ఎవరికో కాదు ఇచ్చేది. నువ్వు ఎవరికి ఇచ్చేది? రాహుల్ గాంధీకి ఇయ్యనికే, ఖర్గే గారికి ఇయ్యనికే. నువ్వు ఎవరికో గాంధీ కుటుంబానికి ఇయ్యనికే కాదు. ఎవరికి ఇస్తున్నావు? ప్రజలకు అందరు చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడు నువ్వు ఏం చేస్తున్నావు అనేది. నీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి ఇదంతా డ్రామాలంతా ప్రజలంతా రోడ్డు మీద పడేసి ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలు చదువుకోకూడదా? ఇది మార్చు, ఇవాళ మార్చు ఫస్ట్. ఇవాళ ఎగ్జామ్స్ అందరు ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్, చిన్న పిల్లలకి అందరికి ఎగ్జామ్స్ పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన కర్మ పట్టింది దుస్థితి చరిత్రలో ఏనాడని ఉందా? కేసీఆర్ గవర్నమెంట్లు ఎప్పుడైనా ఇట్లాంటి ప్రజలకు ఇబ్బంది కలిగించడమా? ఎక్కడా లేదు కదా. కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని. కంటికి రెప్పలాగా తన ప్రాణాన్ని పనంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించుకుంటే వీడు రోడ్డు పాలు చేసి ప్రజలంతా రోడ్డుని కీడ్చి సోపాలు పడేటట్టు చేస్తున్నాడు. వీళ్ళు నరకం చూపిస్తున్నాడు ప్రజలకి. బాధ ఒక 2 years నుంచి అండి తిరుగుతూనే ఉన్నాము. ఇలా అంటే ఒక మార్నింగ్ లేస్తే భయం వేస్తుంది రోజు ఏది వినాల్సి వస్తుందో అని. నిన్న నాగోల్కి వెళ్ళి చూపించామండి, ఇట్లా ఇట్లా డెవలప్ చేయొచ్చు అని. అక్కడ కూడా చూపించాము. ఇప్పుడు కూడా దానికోసమే వచ్చాము. మా ఇల్లు కూల్చొద్దని చెప్పడానికే వచ్చాము గవర్నమెంట్ కి. ప్లీజ్ ఏమంటారు, ఇల్లు కూల్చకుండా మూసి బ్యూటిఫికేషన్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అదే చెప్పదలుచుకున్నాం. ఇంత ఎండలో పిల్లల్ని పట్టుకొని మేము ఇట్లా నడవాల్సిన అవసరం ఏంటి? ఆడవాళ్ళం అందరం బయటికి వచ్చినాం, పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇంత ఈ పరిస్థితికి కారణమైన రేవంత్ రెడ్డికి అర్థం అవ్వట్లేదా? పైశాచిక ఆనందం పొందుతున్నాడు. బయటకు వచ్చి రోడ్ల మీద చేస్తున్నా కూడా ఈ ఉగాదికి నేను శంకుస్థాపన చేస్తాను ముందుకు వస్తున్నాను. మేము ఒప్పుకోం కదండి. ఆయన శంకుస్థాపన వేసుకోండి, ముందుకొచ్చి నిలబడితే మేము బుల్డోజర్ తీసుకురామంటే ముందుకొచ్చి నిలబడతాం అందరం. తీసుకొని పోతాడో తీసుకోమనండి మమ్మల్ని కూడా. మేమైతే ఇల్లు ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే పథకాలు ఇచ్చాడు కదా, అమలు చేయకుండా ఇంకో సుందరీకరణ అని చెప్పాడు. కంపెన్సేషన్ అంటున్నాడు. ఫస్ట్ ఇచ్చిన పథకాలని నెరవేర్చమనండి. ఒక్క పథకం చక్కగా లేదండి. ఏడ నెరవేర్చిండు? మహాలక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి అన్నాడు. ఒక్క పథకంకి ఇప్పటికీ కరెక్ట్ గా లేదు. ఇంకా కంపెన్సేషన్ ఎక్కడి నుంచి తెస్తాడు? పైసలు ఎక్కడి నుంచి తెస్తాడు? మాకు కంపెన్సేషన్ ఎట్లా ఇస్తాడు? అది అడగాలి గవర్నమెంట్ ని ఫస్ట్. అంటే 3 months అన్నాడు కదా, అది ఒకటే ఇచ్చాడు. మీరు మహాలక్ష్మి ఫ్రీ గ్యాస్ అన్నాడు, అవన్నీ ఇవ్వకుండా డబ్బులు లేవట్టు. ఆ బస్సుది తప్ప ఏది కరెక్ట్ గా లేదు. అది కూడా ఎవ్వరికి పనికిరాందండి. ఆ బస్సు వచ్చేది వేరే దగ్గర నుంచి తీసుకుంటున్నాడు కదా. మేమే ట్యాక్స్ పే చేసేది. అందరూ ఎవరైతే ఇంటికి ప్రతి దానికి ట్యాక్స్ ఉంటుంది, అన్నిటికీ ట్యాక్స్ పే చేస్తున్నాం. దాంతో వాడు పైసలు సంపాదించుకుంటున్నాడు. మామూలుగా ఈ బస్సు ఫ్రీ అని చెప్పేశాడు. ఎక్కడికక్కడికి సారీ వస్తూనే ఉన్నాయి. సార్ కి, సీఎం సార్ కి వస్తూనే ఉన్నాయి. గాంధీ గారి మనవాడు కూడా ఎందుకు ఇక్కడ అవసరం ట్వీట్ చేశారు. వాళ్ళే వద్దాం నేను ఎందుకు అడుగుతున్నాను. గాంధీ గారు విగ్రహం పెట్టుకోవాలండి, తప్పు లేదు. పెద్దవారు గాంధీ, మహాత్మా గాంధీ చాలా మంచివారు. పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదండి. సరే, ఉన్న దగ్గరనే మంచి ప్లేస్ కూడా ఉందండి, అక్కడనే పెద్దగా పెట్టుకోవచ్చు. ఇక ఒక పెద్ద ఇల్లు, ఒక 450 ఫ్యామిలీస్ ఉన్న బిల్డింగ్ ని కూల్చేసి ఎలా పెట్టుకుంటారు? ఆ విగ్రహం ఎలా అంటే ఎవరైనా మంచిగా చూస్తారు ఆ విగ్రహాన్ని కూడా. ఎన్నో ఇల్లులను కూల్చేసి ఎన్నో జీవితాలను నాశనం చేసి కట్టినట్టే ఉంటుంది, కానీ అది మంచిగా కట్టినట్టు కనిపిస్తుందా ఎవరికన్నా? We are not going to give our homes at any cost.